తెలుగు రుచికి స్వాగతం. ఈరోజు మేము తెలుగు రుచి ద్వారా మీ పండుగ ఉత్సవాలను మరింత రుచికరంగా మార్చడానికి భారతదేశ ఆలయ వంటకాల యొక్క చాలా పవిత్రమైన వివిధ ప్రసాదాల వంటకాలను ఈ వీడియోస్ ద్వారా మీకు పరిచయం చేస్తున్నాం. అన్నవరం ప్రసాదం. గోధుమ రవ్వ మరియు బెల్లంతో చేసే ఈ ప్రసాదం అన్నవరం సత్యనారాయణ స్వామికి ప్రసాదంగా పెడతాం. కావలసిన పదార్థాలు: తగినంత నెయ్యి, జీడిపప్పు 10 గ్రాములు, బాదం పప్పు 5 గ్రాములు, కిస్మిస్ 5 గ్రాములు, గోధుమ రవ్వ 1 కప్పు, నీళ్లు 3 కప్పులు, ఇలాచీ పొడి 5 గ్రాములు, తాటి బెల్లం 2 కప్పులు. ఒక కడాయిలో నెయ్యి వేడి చేసుకుని జీడిపప్పు, బాదం పప్పు, కిస్మిస్ వేసి వేయించుకొని పక్కన పెట్టుకోవాలి. ఒక కడాయిలో నెయ్యి వేడి చేసి రవ్వ వేసి వేయించుకొని 3 కప్పులు నీళ్లు పోసి కాసేపు ఉడికించుకోవాలి. తరువాత ఇలాచీ పొడి, తాటి బెల్లం వేసి కాసేపు ఉడికించుకొని ముందుగా వేయించుకున్న డ్రై ఫ్రూట్స్ వేసి బాగా కలుపుకొని ఒక గిన్నెలోకి తీసుకుంటే అన్నవరం ప్రసాదం రెడీ. మా ఈ వంటలు కనుక మీకు నచ్చితే లైక్ కొట్టండి, షేర్ చేయండి, అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు తెలుగు రుచి.